సమస్యలను పరిష్కరించాలని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అన్నది, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు నెలలో ఖచ్చితంగా 4 ఉండాలి అన్నదే టార్గెట్ చేస్తూ ఉన్నారు. స్ఫూటం డబ్బాలు ఖచ్చితంగా మొయ్యాలన్నదే ఆశా వర్కర్లకు బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశా వర్కర్లతోటి పని చేయిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు, అదేవిధంగా క్వాలిటీ అయిన ట్యాబ్ లేదు. ఇవాళ ఏదైతే 5,000కు 3,000కు 4,000కు ఫోన్లు ఇచ్చేసి అందులో ఆన్లైన్ చెయ్యాలన్నదే వేధిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో పోతే కనీసం ఆన్లైన్ సరిగ్గా టవర్ రాదు. టవర్ రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ షుగర్లు, బీపీలు ఆశా వర్కర్లకు పెరిగిపోతూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే దోమల మందు మున్సిపల్ వాళ్ళు కొడతారో దోమల మందు వాళ్ళతోటి కూడా ఖచ్చితంగా ఉండాలి అనేదే 9 గంటల వరకు ఆశా వర్కర్లతోటి పని చేయిస్తూ ఉన్నారు. అదేవిధంగా కనీసం జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ఎవరైనా చచ్చిపోయినా అంటే కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని పోవాలని చెప్తా ఉన్నారు. ఇలాంటి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది సరైంది కాదు. ఆశా వర్కర్లు కరోనా కష్టకాలంలో ఇవాళ ప్రజలకు అనేక సేవలు అందించారు. ఆ సేవలను గుర్తుపెట్టుకొని ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలనేదే ఏదైతే తెలంగాణ సర్కార్ ఇవాళ కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిందో ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు. ఫిక్స్డ్ వేతనం ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. ఉద్యోగ భద్రత లేదు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో అదే విధానాలను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఒకవేళ సమస్యలను పరిష్కారం చేయకుంటే రానున్న కాలంలో కేసీఆర్ కు ఏ గతి పట్టిందో, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను.